గురువులను గుద్దుతాం, తండ్రిని తంతాం ప్రముఖ దినపత్రికలో చిన్న వ్యాసం వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయినాయి. అవి ఒకసారి చూద్దాం. క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడిపై దాడి అని చెప్పేసి ఒకటి వచ్చింది. తర్వాత బిడ్డను కొట్టాడని టీచర్ను పొట్టు కొట్టిన తల్లి అని చెప్పేసి ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది బాగా ట్రెండ్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? క్రమశిక్షణతోని తల్లిదండ్రుల మాటలు వింటూ ఎంతో శ్రద్ధగా పాఠశాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు ఎందుకని ఉపాధ్యాయుల మీద దాడి జరుగుతుంది? లోపం ఎక్కడుందో మనం ఒక్కసారి ఆలోచించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికాడ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ పిల్లలు తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత తరగతి గదిలో అల్లరి చేస్తేనో హోంవర్క్ చేయకపోతేనో ఉపాధ్యాయులు చిన్నగా మందలించినా సరే తల్లిదండ్రులు మా బిడ్డనే మందలిస్తావా, మా పిల్లల్ని కొడతావా అని చెప్పేసి తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి ఆ పిల్లల ముందు ఆ ఉపాధ్యాయులను కొట్టినప్పుడు ఆ పిల్లలకి ఎలాంటి ధైర్యం వస్తుంది? ఓహో, మమ్మల్ని టీచర్లు కొడితే మా తల్లిదండ్రులు వాళ్ళని దండిస్తారు అనే విషయం పిల్లలకు తెలిసిపోతున్నది. ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. ఇక్కడ ఇంకోటి ఏముందంటే, చాలా సందర్భాలలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా మొండికేస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, సరే మా మాట వినకపోయినా సరే కనీసం స్కూల్ కన్నా వెళ్తే స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పినట్టన్న మా పిల్లలు వింటారు కదా అని కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలను బెదిరియకపోవడం వల్ల పాఠశాలకు పోయిన తర్వాత ఉపాధ్యాయులు బెదిరిస్తే ఏమవుతుంది, ఏమన్నా అంటే మళ్ళీ వీళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏడ నాకు కొడుతున్నారు అని చెప్పేసి ఉపాధ్యాయులు కూడా చూసి చూడనట్టుగా వదిలేసే పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇలాంటి సంఘటనలన్నీ కూడా పునరావృతం అవుతా ఉన్నాయి. దీనికి ఏది పరిష్కారం? మనము ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో పిల్లలకు విలువలు నేర్పాలి. అటు తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉందో ఉపాధ్యాయుల బాధ్యత కూడా అంతే ఉంది. పోటీ పరీక్షల కాలంలో మనం ఉన్నాం. మనం ఎంతసేపు ర్యాంకుల కోసం చదవడం, 1, 2, 3 అని చెప్పుకోవడం కోసం చదవడం, ఈ పోటీ ప్రపంచంలో పోటీతో చదువుతూ ఉన్నాం తప్ప ఎంతసేపు ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలు బోధించే పరిస్థితి లేదు. మా పిల్లగానికి ఇది వస్తలేదు, మా అమ్మాయికి అది వస్తలేదు, మీరు ఇది నేర్పండి అది నేర్పండి అని ఉపాధ్యాయుల మీద ఇది నేర్పండి అది నేర్పండి అని చెప్పి ఉపాధ్యాయుల మీద తల్లిదండ్రుల ఒత్తిడి ఉన్నది. దాంతో ఎంతసేపు ఉపాధ్యాయులు కాన్సెప్ట్ చెప్దాం, సబ్జెక్ట్ చెప్దాం అని ఆలోచిస్తున్నారు. కానీ విలువలు చెప్పే పరిస్థితి లేదు. అంత సమయం కూడా ఎవరికి లేదు. తల్లిదండ్రులను గౌరవించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పినట్టు వినాలి, శ్రద్ధగా చదువుకోవాలి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, క్రమశిక్షణతో మెలగాలి. ఇలాంటి మంచి విషయాలు చెప్పే పరిస్థితి లేదు. దేశభక్తి, తోటి వారిని ప్రేమించడం, సమాజం పట్ల బాధ్యతతో ప్రవర్తించడం, ఇలాంటివన్నీ కూడా మనము పిల్లలకు చెప్పకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక 10th క్లాస్ విద్యార్థి తప్పు చేస్తే చిన్న మాట అన్నందుకే ఆ విద్యార్థి ఉపాధ్యాయుని మీద పడి కొట్టిండు. అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ ఇంకొక ప్లేస్లో చూస్తే తమ కూతుర్ని ఉపాధ్యాయుడు కొట్టిండని చెప్పేసి తల్లి ఏకంగా స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో ఉపాధ్యాయుని అందరి ముంగట చితకబాదింది. చూడండి, ఇక్కడ నేను వీడియోలో సైడ్కి ఇస్తున్నా. ఇటీవల జరిగిన సంఘటనని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అటు తల్లిదండ్రులు పట్టించుకోక ఇటు ఉపాధ్యాయులు పట్టించుకోకపోతే చివరికి ఈ క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఎవరైతే కొంచెం చిన్నప్పటి నుంచో కొంచెం రౌడీయిజం, గూండాయిజం చెలాయించే వ్యక్తులు సమాజంలోకి వచ్చేస్తే తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నాకు బాగా గుర్తు, నేను ఆశ్రమ పాఠశాల నారాయణఖేడ్లో పనిచేసేటప్పుడు 2017లో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉండేటోళ్ళు. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎంతసేపు నైట్ స్టడీలైనా పొద్దుగాల స్టడీలైనా వాళ్ళని వీళ్ళని కొడతాడు. దాదాపు ఒక పిల్లగాడు ఒక 5 మంది తలల వలగొట్టిరు. 5 మంది పిల్లల తల వలగొట్టిరు. అరే ఎందుకు తల పలగొడతావురా బాబు, నువ్వు చదువుకోవాలి, మంచిగా ఉండాలని వాడిని మందలించినాం. నేను ఒక దెబ్బ గట్టిగానే కొట్టినా అంతే. వాళ్ళ మమ్మీ వచ్చి నా దగ్గరకు వచ్చి నాతో కొట్లాడ పెట్టుకొని గల్లలు పట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. కానీ ఆ పిల్లగాడు 2017లో వాళ్ళు నా మీద ఎప్పుడైతే దాడి చేసిరు, 2023లో ఆ అబ్బాయి హైదరాబాద్ పోయి ఆటో నడిపించుకుంటే అక్కడ జరిగిన రౌడీల ఘర్షణలో ఆ పిల్లగాడిని చంపేసారు. అదే ఆ పిల్లగాడు చనిపోయాడు. అందుకని పేరు చెప్తే బాగోదు కాబట్టి నాకు తర్వాత తెలిసింది పలానా వ్యక్తి ఏమైనా ఆ పిల్లగాడు తమ్ముడు నన్ను కలిసిండు.
కలిసినప్పుడు ఏమరా మీ బాబు మీ అన్న ఏం చేస్తున్నారని అడిగినా, లేదు సార్ మా అన్న చనిపోయాడు అని చెప్పారు. అట్లా ఉంటుంది. అదే రోజు మేము దండించినప్పుడు ఆ తల్లి వచ్చి ఆ పిల్లగానికి బుద్ధి చెప్పుకొని అరే ఇది తప్పు ఇట్లా చేయొద్దని చెప్పుంటే ఆ పిల్లగాడు ఈరోజు బతికునేటోడు. ఎందుకంటే ఆ పిల్లగాని పేరు, ఆ పిల్లగాని ఫేసు, ఆ పిల్లగాని వాళ్ళ మమ్మీ కూడా నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఇప్పటికీ మర్చిపోలేదు. చనిపోయిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ పేరు రివీల్ చేయడం అనేది బాగుండదు. ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. ఆశ్రమ పాఠశాలలో ఉన్న మారుతి సార్కు అలాగే రాజు సార్ కూడా ఆ పిల్లగాడు ఎవరో వాళ్ళకు కూడా తెలుసు. మీకు డౌట్ ఉంటే వాళ్ళని కలవచ్చు. కాబట్టి సమాజంలో మనం ఉంటున్నాం, ఈ సమాజాన్ని గౌరవించాలి, విలువలను గౌరవించాలి, విలువలతో మనం పిల్లల్ని పెంచాలి. విలువలే శాశ్వతం. విలువలు లేకపోతే సమాజం అధోగతి పాలవుతుంది. ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ విలువైన సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నా. ధన్యవాదాలు.